నమస్కారం అండి. శ్రీ గాయత్రి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఉప్పల్ రాజుని. మనం ఇంతకుముందు వరిలో చూసుకున్నట్టయితే ఫస్ట్ కెళ్ళాను సాపు కొట్టుకోవాలని చెప్పాము. దాని విధంగానే అందరూ రైతులు కూడా మంచిగా ఫాలో అయ్యారు. మనకు వ్యూస్ అనేవి మంచిగానే వచ్చాయి. కానీ ప్రతి రైతు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు తెలియని విషయాలన్నీ కూడా మనం చేసినటువంటి వీడియోస్ అనేది నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. దాని ద్వారా మీరు ప్రతి విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనం ప్రజెంట్గా దోమ గురించి కూడా తెలియజేశాము. సుడిదోమ వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నాం, దాన్ని కంట్రోల్ చేయడం చాలా బాగా చెప్పారనేది కామెంట్ రూపంలో కూడా తెలియజేశారు. మీకు ఏదైనా విషయం అర్థం కాకపోయినట్టయితే కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. మన సుడిదోమకు కంపల్సరీ పెక్స్లాన్ వాడుకోవాలని చెప్పాము. చాలామంది రైతులు కూడా వాడుకున్నారు, మంచి రిజల్ట్ ఉంది, బాగుందన్నా అని కూడా మన కామెంట్ రూపంలో తెలియజేశారు. దాంట్లో మళ్ళీ ఏమైనా కలుపుకోవచ్చా అని కూడా కామెంట్ రూపంలో తెలియజేశారు. కానీ అలాంటిది ఏం అవసరం లేదు, మన పెక్స్లాన్ ఒకటి వాడుకుంటే సరిపోద్ది, అన్ని విధాలుగా బెటర్గా ఉంటుందని సమాధానం కూడా ఇచ్చాను. మీకు ఏదైనా తెలియని విషయాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మన యొక్క ఛానల్ను కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ విధంగా చేసినట్టయితే మీరు నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. మనం చేసేటువంటి వీడియో అనేది మంచి వ్యూస్ వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబ్ అనేది రావట్లేదు. కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా రైతు సోదరులు తప్పకుండా మర్చిపోకుండా చేయాల్సింది పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. నొక్కినట్టయితే అది సబ్స్క్రైబ్ అవుతుంది. మేము చేసేటువంటి మీరు గంట సింబల్ నొక్కి మీరు నాకు సపోర్ట్ ఇచ్చినట్టయితే మీకు నేను చేసే ప్రతి వీడియో అనేది నోటిఫికేషన్ ద్వారా వచ్చి మీకు తెలియని విషయాలన్నీ కూడా నేను తెలియజేస్తాను. అదేవిధంగా మీకు దాంట్లో ఎలాంటి డౌట్లు ఉన్నా కానీ మీరు కామెంట్ రూపంలో తెలియజేసినట్టయితే దాని సమాధానం కూడా ఇస్తాను. ఇప్పుడు ప్రజెంట్ మనం మొగి పురుగు కంట్రోల్ చేసుకోవడం ఎలా అనేది చెప్పాను. నెక్స్ట్ సుడిదోమను కంట్రోల్ చేసుకోవడం ఎలా అని చెప్పాను. మన ప్రస్తుతానికి ఇప్పుడు మనం పొలం అనేది వీనెస్ స్టేజ్లో వచ్చేసింది. కర్ర అనేది ఇలా బయటకు వెళ్ళబెట్టింది. ఈ విధంగా వెళ్ళబెట్టిన తర్వాత ఇప్పుడు ఇది చూసినట్టయితే ఇక్కడ చూడండి, లైవ్గా చూపిస్తున్నా. ఇక్కడ మన యొక్క వరి గింజ మీద నలుపు మచ్చ అనేది వస్తుందన్నమాట. ఈ నలుపు మచ్చ అనేది రాకుండా ఉండాలి, మడవిరుపు అనేది రాకుండా ఉండాలి అంటే మన కోటివా కంపెనీ వారి గెలీలియో వే అనేది వాడుకోవాలి. ఇది కోటివా కంపెనీ వారి గెలీలియో వే. ఈ గెలీలియో వే వాడుకున్నట్లయితే మనకు అన్ని విధాలా బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో ఉన్నటువంటి టెక్నికల్ ఏంటిదంటే ఫిక్స్టాస్ట్రోలిన్ 7.05 ప్లస్ ప్రొపకోనోజోల్ 11.71 ఎస్సి అంటే సస్పెన్స్ కాన్సన్ట్రేట్ అనే దాన్ని తెలియజేస్తున్నాను. ఈ గెలీలియో అనేది ఇది లీటర్ ఉంటుంది. ఈ లీటర్ కూడా మనకు వచ్చేసి 3 ఎకరాలకు వాడుకోవచ్చు. కంపల్సరీ ప్రతి రైతు వాడుకున్నట్లయితే వడ్లు అనేది నాణ్యత అనేది బాగుంటుంది, మంచి షైనింగ్ ఉంటుంది, ఎలాంటి మచ్చ అనేది కనపడదు. నెక్స్ట్ ఎలాంటి గింజలో కూడా చూసినట్లయితే ఎలాంటి తాళ్ళు లేకుండా బెటర్గా ఉంటుంది. వడ్లు చూడగానే మంచి మెరుపుదనంగా కనిపిస్తుంది. కాబట్టి ప్రతి రైతు కూడా కంపల్సరీగా గెలీలియో వే వాడుకోండి. కోటివా వారిది మంచి దిగుబడి పొందండి, మంచి నాణ్యత గల వడ్లను మీరు ఆస్వాదించండి. నెక్స్ట్ మనకు మార్కెట్లో కూడా మంచి రేటు ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు సన్నాలకు కూడా చూసినట్టయితే బోనస్ 500 రూపాయలు ఉన్నదని తెలియజేశారు గవర్నమెంట్ కూడా. కాబట్టి ఆ వడ్లను షైనింగ్ ఉంటేనే మనము ఐకేపీ లైన్ అమ్ముకోవచ్చు, లేకపోతే బయట మార్కెట్లో అమ్ముకున్నా కానీ చూడడానికి మనకు ఆకర్షించినట్టుగా ఉంటే మంచి రేటు పెడతారు బయట మార్కెట్ దారులు కూడా. కాబట్టి రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోగలరని మన యొక్క శ్రీ గాయత్రి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రైతు సోదరులు కంపల్సరీగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు తెలిసిన విషయాన్ని 10 మందికి షేర్ చేసి నాకు సపోర్ట్గా ఇవ్వండి. మీకు తెలియని విషయాలు ఏమన్నా ఉంటే మనకు కామెంట్ రూపంలో తెలియజేయండి, వాటికి సమాధానాలు తెలియజేస్తాను. ప్రతి రైతు కూడా మనను ఆదరించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.